బ్రేకింగ్ న్యూస్. భారతదేశంలో ఇండిగో సర్వీసెస్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5 నుంచి సంక్షోభం అనేది మొదలైంది. మొత్తం మీద డిసెంబర్ 5న 1000కి పైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇటు ఢిల్లీ, అలాగే హైదరాబాద్, అలాగే ముంబై, చెన్నై నగరాల్లోని ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫ్లైట్స్ అసలు ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది ఇదే మొదటిసారిగా అందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ DGCA కొత్త నిబంధనలే దీనికి కారణం అన్నట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో పాటు FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, ఈ రెండు కారణంగానే ఈ మొత్తం సంక్షోభం ఎదురవుతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే ప్రయాణికులు చాలామంది ఆ ఫ్లైట్స్ బుక్ చేసుకొని, అంటే టికెట్స్ బుక్ చేసుకొని ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు సేద తీరుతున్న, అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం అయితే దారుణంగా మారిపోయింది. అక్కడ సూట్ కేస్ బ్యాగులతోటి, మనుషులతోటి కిక్కిరిసిపోయింది. అది నిజంగా అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తలపిస్తుంది ఎయిర్పోర్టు అని చెప్పొచ్చు. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అయితే ఇప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇండిగోకు ఏమైంది, ఎందుకు ఇండిగో దాదాపు 2000కు పైగా ఫ్లైట్స్ నడిపించే ఇండిగో ఒకేసారిగా 1000కి పైగా ఫ్లైట్స్ను రద్దు చేయడంతో దాదాపు వందలాది మంది, వేలాది మంది ప్రయాణికులు ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మరొక ఫ్లైట్స్కు మార్చుకొని వాళ్ళ ప్రయాణాలు చేసుకుందామన్నా అంత పెద్ద స్థాయిలో ఫ్లైట్స్ రద్దు కావడంతో ఇక వేరే ఇప్పుడు ఎయిర్ ఇండియా సర్వీసెస్ కానీ ఇతర సర్వీసులు కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రయాణికులను గమ్యాలను చేర్చగలిగేంత వారి దగ్గర ఆ క్యాపబిలిటీ లేకపోవడం వల్ల ప్రయాణికులందరూ అక్కడే కిక్కిరిసిపోయేలా విమానాశ్రయాల్లో సేద తీరేలా మారుతూ ఉన్నారు. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండిగో పైన అయితే వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. ఇండిగో ఖచ్చితంగా తమకు నష్టం జరిగిందన్నట్టు, అంటే తమ సమయాన్ని, డబ్బును అంతా వృధా చేసింది అన్నట్లు వాళ్ళైతే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ప్రయాణికుల వైపు చూస్తే, మరి ఇండిగో సర్వీసెస్, ఇండిగో యాజమాన్యం వైపు చూసుకున్నట్టయితే ఇండిగో ఏదైతే DGCA తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, అలాగే FDTL పెట్టిన కొత్త నిబంధనలే ఈ మొత్తం గందరగోళానికి కారణం అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ముందుగా కొత్త నిబంధనలు ఏంటంటే పాత నిబంధనలు ఒకసారి చూసుకున్నట్టయితే పైలట్లకు వారంలో 48 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఆ పాత నిబంధనలో, అంటే కొత్త నిబంధనలో 48 గంటల నిద్ర అనేది ఉంటే పాత నిబంధనలో 36 గంటలే ఉండేది. అంటే 36 గంటలు ఉన్నప్పుడు వారు 36 గంటలే రెస్ట్ తీసుకొని మిగతా టైం అంతా ఫ్లైట్స్ నడపడానికే వాళ్ళు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కొత్తగా 48 గంటల రెస్ట్ అవసరం అనేది చేర్చడంతో ఇక పైలట్లు ఎక్కువగా అవసరం అనేది పడింది. అంటే ఒక నలుగురు ఒక 10 ఫ్లైట్స్ను వాళ్ళు మేనేజ్ చేయగలిగితే ఇప్పుడు 6 10 ఫ్లైట్స్ను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ ఇద్దరు పైలట్స్ ఎవరు అనేది ఇప్పుడు అందరిలో సందిగ్ధత మారిపోయింది. ఎందుకంటే వారి వెంటనే రిక్రూట్మెంట్ అనేది చేసుకోలేదు కాబట్టి పైలట్ల కొరత ఉండడము అనేది ఈ సంక్షేమానికి మెయిన్ కారణంగా అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా నైట్ డ్యూటీల విషయంలో కూడా గతంలో 6 వరకు నైట్ డ్యూటీలు చేసేవారు పైలట్స్లు. కానీ ఇప్పుడు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీలు చేయాలి అని చెప్పేసి కొత్త నిబంధనలను FDTL కొత్త నిబంధనలను అయితే చేర్చింది. ఈ నిబంధనల కారణంగానే ఈ నిబంధనల కారణంగానే నైట్ డ్యూటీలు కూడా చాలా తక్కువగా చేస్తూ ఉన్నారు. దానికి కూడా సిబ్బంది కావాల్సి వచ్చింది. ముఖ్యంగా పైలట్లు కావాలి. ఒక విమానానికి 2 పైలట్లు ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఈ కొత్త నిబంధనలు కేవలం 48 గంటలు నిద్ర రెస్ట్ తీసుకోవాలి, అలాగే ఫ్లైట్స్ కూడా రెస్ట్ ఇవ్వాలి. దాంతోపాటు కేవలం 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీలు, నైట్ షిఫ్ట్లు వేయాలి ఒక వ్యక్తికి అనే నిబంధనలు తీసుకురావడంతో మరికొంతమంది పైలట్ల అవసరం అనేది ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు ఇండియో కావచ్చు, ఇతర సర్వీసులకు కూడా అవసరం పడింది. కాబట్టి ఇప్పుడు కావలసినంత పైలట్లు వారికి అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ విమానాలు తరచుగా రద్దు అవుతున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా దీనిపైన కూడా ఇండిగో CEO కూడా స్పందించారు. ఇండిగో CEO స్పందించి ఖచ్చితంగా జరిగిన దానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇక ఇది డిసెంబర్ 15 నాటికి మొత్తం సంక్షోభం పూర్తిగా క్లియర్ అయిపోతుందని, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టాలన్నట్టు ఆయన రిక్వెస్టింగ్ కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అది అసలు రైల్వే స్టేషన్ లాగా అంటే ఎయిర్పోర్ట్ లాగా లేదు, అది రైల్వే స్టేషన్ లాగా మారిపోయింది. వందలాది కుప్పలుగా
సూట్ కేసులు, వందలాది మంది వేలాది మంది ప్రయాణికులు అక్కడ కిక్కిరిసిపోయారు. అక్కడ ఉన్న ఏదైతే ఈ సర్వీసెస్ కోసం ఇండిగో ఫ్లైట్స్ కోసం వచ్చిన వాళ్ళంతా అక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడు ఫ్లైట్ అనౌన్స్ వస్తుందో అప్పుడు వెళ్ళిపోదామన్న రీతిలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్ పైన ట్రైన్ల కోసం ఎదురు చూసే ప్యాసింజర్ల మాదిరి ఉన్నారు వాళ్ళు చెప్పొచ్చు. ఇలాంటి నేపథ్యంలో అక్కడున్న వాళ్ళకి అంటే క్యాంటీన్ ఇబ్బందులు కానీ, ఫుడ్ ఇబ్బందులు కానీ, ఫుడ్ కూడా అక్కడ సరైన అందుబాటులో ఫుడ్ కూడా లేకపోవడం వల్ల దాని వలన కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ వ్యవహారం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా ఎదురైంది. అయితే దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉన్నదా, ఎవరు కావాలనే ఇండిగో ఫ్లైట్స్ను ఆపారా, ఇండిగో ఫ్లైట్స్ను అంటే రేట్ల కోసమా లేదంటే ఇతర మార్గాల కోసం ఫ్లైట్స్ను ఆపారా అన్న కోణంలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండిగో ఫ్లైట్స్ చాలా పెద్ద మొత్తంలో దాదాపు 150 మందిని వరకు తీసుకెళ్లే ఫ్లైట్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అంతమందిని తీసుకెళ్తున్నప్పుడు అటు కమర్షియల్ ఫ్లైట్స్ కాకుండా మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ, కమర్షియల్ ఫ్లైట్స్ కానీ కొంతమందికి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు వాళ్ళు చాలా తక్కువ మొత్తాదులో డబ్బులు కూడా అంటే ప్రయాణికుల టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ మొత్తాల్లో పెట్టడం వల్లనే వారు కొంత నష్టాలను కూడా చేకూరుస్తున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఫ్లైట్స్ రేట్ల విషయంలో కూడా పెంచుకునేందుకు వారు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది అయితే చాలామందికి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ డీజీసీఏ నిబంధనల కారణంగా అలాగే FDTL నిబంధనల కారణంగానే ఇదంతా అంటే ఈ ఇండిగో సంక్షోభము ఉన్నదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అలాగే కోల్కతా, ముంబై, హైదరాబాద్, చెన్నై ఈ నగరాల్లో ఉన్న ముఖ్యంగా ఈ నగరాల్లో ఉన్న ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.